ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. మనం జ్యోతి యొక్క దీపం యొక్క ఆవశ్యకత, దాని యొక్క ఫలితాలు, అది ఎందుకు వెలిగించాలి, తర్వాత అరుణాచలంలోని కార్తీక దీపోత్సవం గురించి తెలుసుకున్నాం. ద్రావిడ దేశ సంప్రదాయంలో కృతికా దీపోత్సవానికి ముందు భరణి దీపాలని పెడతారు ఇంట్లో. అశ్విని, భరణి, కృతిక అని కదా ఉన్నాయి. భరణీ దీపం అని పెడతారు. అంటే 5 దీపాలు వెలిగిస్తారు ముందు రోజు. ఆ 5 దీపాలు దేనికి సంకేతం అంటే పరమశివుని 5 ముఖాలు: సద్యోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశానాలు. అంతేకాదు పంచభూతాలు. పరమేశ్వరుడు ఈ సమస్త బ్రహ్మాండాన్ని దేనితో నిర్మాణం చేశాడంటే పంచభూతాలతోటి. బయట పంచభూతాలే, పిండాండంలోనూ పంచభూతాలే. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు. బయట అవే ఉంటాయి. మట్టి ఉంటుంది బయట, ఆకాశం బయట, నీరు బయట, నిప్పు, గాలి ఉంటాయి. మనలో కూడా పృథివీ, నీరు, గాలి, అగ్ని, వాయువు అవే ఉంటాయి. ఈ 5 ఒకదానితో ఒకటి సమన్వయమైనంత కాలం బ్రతికి ఉన్నాడని గుర్తు. దీనితో ఇది సమన్వయం అవ్వకపోతే ఇది ఆగిపోయింది అని గుర్తు. ఇది అంటే ప్రాణం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనలో పృథివీ లేదు. పృథివీ లేదంటే ఇందులో అన్నం లేదు, ఆకలేస్తోంది. బయట నుంచి పృథివీ అంటే ఒక ఉదాహరణకి యాపిల్ పండు తెచ్చి పొట్టలో వేసేసామనుకోండి, అది తినేసాం. పృథివీలో ఉన్న యాపిల్ పండు అనే పృథివీని పిండాండం పుచ్చుకుంది, జీర్ణం చేసుకుంది, కొంత పిప్పి మిగిలింది. ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. పొద్దున్నే ఆ పిప్పిని బ్రహ్మాండంలో వదిలిపెట్టేస్తాం. మళ్ళీ పొద్దున్నే దీనికి దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పట్టుకొచ్చి పిండాండంలో పోసాం. పిండాండంలో నీళ్లు మిగిలిపోయాయి, బ్రహ్మాండంలో వదిలిపెట్టేసాం. పిండాండంలో ఊపిరి, వాయువు కావాలి, బ్రహ్మాండంలో నుంచి పుచ్చుకుంటాం. మలినమైన వాయువుని వదిలిపెట్టేయాలి, బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయానికి జీవితము అని పేరు. బ్రహ్మాండంలో పిండాండం సమన్వయం అవ్వలేదనుకోండి, ఇది పుచ్చుకోవడం లేదు, శరీరం పుచ్చుకోవడం లేదు. నాకు అక్కర్లేదు అంటోంది పృథివీ. ఆకలి లేదు, ఏమీ అడగడం లేదు. తెచ్చి పెట్టారనుకోండి, కక్కేస్తూ ఉంటుంది, పుచ్చుకోదు. బయట నుంచి ఊపిరిని లోపలికి తీసుకోవడం లేదు, లోపలి ఊపిరిని బయటికి వదిలిపెట్టడం లేదు. బయట నీరు లోపలికి పోసుకోవడం లేదు, లోపల నీరు బయటకు విడిచిపెట్టడం లేదు. అంటే ఏంటి? ఆగిపోయింది అని గుర్తు. ఇప్పుడు ఇక పిండాండం బ్రహ్మాండంతో సమన్వయం కాకపోతే, ఇది సమన్వయం కాదు కాబట్టి ఇక ఉండటానికి వీలు లేదని ఈ పిండాండాన్ని మళ్ళీ ఎక్కడ కలిపేస్తారు? బ్రహ్మాండంలోకి తీసుకెళ్ళి కొడుకు కలిపేస్తాడు అగ్నికార్యంగా. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయాలకు గుర్తుగా 5 భూతాల చేత పరమేశ్వరుడు ప్రపంచాన్నంతా నిర్మాణం చేసి నిర్వహింపచేస్తున్నాడు అని చెప్పడానికి 5 దీపాలు వెలిగిస్తారు. దానికి భరణీ దీపము అని పేరు. ఇంటింటా 5 జ్యోతులు వెలుగుతాయి. ఇంటింటా వెలిగే ఈ 5 దీపాలు కృతికా దీపంగా ఒక దీపంగా మారిపోతాయి. ఒక దీపంగా వెలిగిస్తారు అంటే ఈ 5 కూడా చిట్ట చివరికి పరమేశ్వరునిలోకి వెళ్ళిపోతాయి. పృథివీ, ఆపస్, తేజోవాయు, ఆకాశాలు 5 ఎవరిలోకి వెళ్ళిపోతాయి అంటే మహాప్రళయంలో పరమేశ్వరునిలోనికి వెళ్ళిపోతాయి. ఇంకా ఏమీ ఉండదు, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన తప్ప వేరొకటి ఉండదు. దానికి సూచనగా కృతికా దీపాన్ని ఒక్క జ్యోతిని వెలిగిస్తారు. ఇలా భరణీ దీపము, కృతికా దీపమని 2 దీపాలుగా ఇళ్లలో వెలిగిస్తారు. దేవాలయంలో మాత్రం కృతికా దీపోత్సవం అన్న పేరుతో ఒక్క దీపాన్నే కొండ మీదకు తీసుకెళ్ళి వెలిగిస్తారు. ఇంత అద్భుతమైన కృతికా దీపోత్సవం సంవత్సరంలో జరిగి ఎంతమందో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల నుండో వచ్చి జ్యోతి దర్శనం చేసుకుని పొంగిపోయేది ఒక్క తిరువణామలైలోనే. కొంతమంది అయితే జ్యోతి వెలిగించడానికి పట్టుకు వెళ్ళే పాత్రతో పాటే కొండెక్కుతారు. ఎక్కి బ్రాహ్మణులు మంత్రభాగం చేసి అది వెలిగించినప్పుడు దగ్గర నుంచి చూసి ధన్యులై కిందకు వచ్చి గిరి ప్రదక్షిణం చేస్తారు. అంత అద్భుతమైన ఉత్సవం అది. జ్యోతి అన్న మాటకి అరుణాచలం పర్యాయ పదమైతే, జ్యోతి అన్న మాటకు తగిన వారందరికీ అలా పిలిపించబడిన శ్రీ విద్యా సంప్రదాయంగా బాగా తెలుసున్న కుటుంబాలకి కామకోటి కుటుంబము అని పేరు. ఇందులో ఒక పెద్ద ఆయన బాగా శ్రీ విద్యా సాంప్రదాయము, రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలలో ప్రవేశమున్నవారు, గొప్ప ఆచారకాండలో ప్రవేశమున్నవారు, చాలా చక్కగా ఆచార సంప్రదాయాలు పాటించే భక్తి తత్పరులు. వారికి కామకోటి శాస్త్రి గారని పేరు. ఆయన ఆ పరంపరలో వారు. ఆ కామకోటి శాస్త్రి గారికి ఒక తమ్ముడు, ఆయన పేరు చిదంబర శాస్త్రి. ఈ కామకోటి శాస్త్రి పరమ భగవద్భక్తితో కాంచీపురంలో జీవితం గడుపుతున్నారు. ఆయనకి ఒక కూతురు, పేరు శేషమ్మ.
ఆయనకి కూతురు ఉన్న తన తమ్ముడైన చిదంబర శాస్త్రి కుమార్తెను ప్రత్యేకంగా తన కుమార్తెగా స్వీకరించారు. మరకతమ్మ అని పేరు ఆవిడికి. ఈ మరకతమ్మ గారి సాముద్రికం చూసి ఈవిడ చాలా గొప్పదవుతుందని దత్తత చేసుకున్నారు. ఈ మరకతమ్మ గారికి 12వ సంవత్సరం వచ్చేటప్పటికి విశేషమైన సంగీత ప్రావీణ్యం వచ్చింది. ఆవిడ తండ్రి కీర్తనలు ఆయన రాసిన కీర్తనలు, తండ్రి రాసే కీర్తనలో ప్రత్యేకించి కామకోటి శాస్త్రి రాసిన కీర్తనలో అంబే శివే అన్న కీర్తన ఆవిడికి ఎంతో ప్రీతి. ఆవిడెప్పుడూ సంగీతం పాడుతూ ఉండేది. కామకోటి శాస్త్రి గారు ఇంత గొప్ప అమ్మాయి, ఈ అమ్మాయికి తగిన వరుణ్ణి వెతకాలని వెతికారు. వెతికితే ఆయన దగ్గరే శిష్యుడు వరదరాజన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన గొప్ప జ్యోతిష్య శాస్త్ర ప్రకాండుడు. గ్రహాల పరిశీలన చాలా గొప్పగా చేసేవాడు. ఆయనకిచ్చి మరకతమ్మను వివాహం చేశారు. దంపతులు ఇద్దరి ఆదర్శ దాంపత్యం. ఎంతో సంతోషంగా ఉన్నారు. వరదరాజన్ మరకతమ్మ గారి దాంపత్యంలో గొప్పతనం కింద ఏం చెప్తారో తెలుసా అండి? పెళ్ళైన దగ్గర నుంచి వరదరాజన్ తాను నిద్రలేచేటప్పటికీ తన భార్య నిద్రపోతుండగా కానీ, తాను లేచి ఉండగా తన భార్య నిద్రపోవడం కానీ ఎప్పుడూ చూడలేదు. అసలు వరదరాజన్ గారి జీవితంలో మొత్తంలో తన భార్య మరకతమ్మ నిద్రపోతుండగా ఆయన చూడలేదు. అంటే ఆయన నిద్రలేవక ముందు ఆమె నిద్రలేచేవారు. ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేవారు. ఆయన నిద్రపోతున్నప్పుడు కాళ్ళొత్తి, ఆయన నిద్రపోయిన తర్వాత ఆవిడ నిద్రపోయేవారు. ఆవిడ ఇంటికొచ్చిన అతిథుల్ని అంత సత్కరించేవారు. అందుకని మధ్యాహ్న నిద్ర కూడా లేదు ఆవిడికి. యజమాని భర్త తెలివిగా ఉండగా ఆమె నిద్రపోయిన సందర్భం భర్తకే తెలియదు. అంతటి మహాపతివ్రత. అంతగా భర్తని అనుగమించింది. చాలా సంవత్సరాలైపోయింది. సంతానం మాత్రం కలగలేదు. ఏమిటి సంతానం కలగలేదు వీళ్ళకని? వీళ్ళకన్నా కూడా ఎక్కువ బెంగ పెట్టుకున్నవారు కామకోటి శాస్త్రి గారు. ఈ పిల్లని దత్తత చేసుకున్నాను. ఈ పిల్ల గుణగణాలన్నీ చూసి ఇంత మంచి పిల్ల అని ఈ పిల్లని వరదరాజనికి ఇచ్చి వివాహం చేశాను. కానీ ఈ పిల్లకి సంతానం కలగలేదని బెంగ పెట్టుకుని ఆయన కామాక్షి పరదేవతను ప్రార్థన చేశారు. అమ్మా, నాకు తెలిసిన జ్యోతిష్యంలో గ్రహాల కదలికలు చూసి వీళ్ళిద్దరూ ఒకరికొకరు తగిన వారని వివాహం చేశాను. సంతానం కలగడం లేదు. సంతానం కలగనప్పుడు ఆ గృహస్థాశ్రమం విఫలమైపోవడం లేదా అమ్మా? సంతానాన్ని కటాక్షించమ్మా వీళ్ళకని ప్రార్థన చేస్తే అమ్మవారు ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చి, ఓ కామశాస్త్రి, మీ కుమార్తెకు ఆవు పాలలోంచి చల్ల చేసి పైకి తీసిన వెన్న తీసి నాకు పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ వెన్న ఆమెకిచ్చి తినిపించు. జ్ఞానకళ ఆమె కడుపున పుడుతుందని అంది. వెంటనే మరునాడు ఆయన ఆవుపాలు తోడుపెట్టిన పెరుగు చిలికితే వచ్చిన వెన్న తీసి కామాక్షి పరదేవతకు నైవేద్యం పెట్టారు. పెట్టి అమ్మని ప్రార్థన చేసి ఆ వెన్న తీసుకెళ్ళి మరకతమ్మకిచ్చారు. ఆ వెన్న తిన్న మరకతమ్మ గర్భాన్ని ధరించారు. పరమేశ్వరానుగ్రహం కలిగితే ఎంతసేపండి ఏదైనా రావడానికి? నమ్మిన వాడికి నమ్మినంత. ఆమె గర్భంలో హస్తా నక్షత్రంలో శనివారం నాడు ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడే చూస్తే ఏదో చిన్న సూర్యబింబమా అన్నట్లు వెలిగిపోతున్నాడు. చూశారు తాతగారైన కామకోటి శాస్త్రి గారు. ఇంత గొప్ప పిల్లవాడు కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టాడు. జ్ఞానకళ పుట్టబోతోంది అంది అమ్మవారు. వీడెంతటి మహాజ్ఞాని కావాలో అనుకున్నారు. శనివారం పుట్టాడు కనుక వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావన చేసి ఆ పిల్లవానికి తన పూర్వీకుల పేరును గుర్తుంచుకుని శేషాద్రి అని నామకరణం చేశారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఎప్పుడూ తనలో తాను చింతన చేస్తున్నట్లుగా ఉండేవాడు ఆ పిల్లవాడు. తల్లి మరకతమ్మ రోజూ కామాక్షి పరదేవత దర్శనానికి వెళ్ళేది. ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఆవిడ వెడుతోంది. ఆ కామాక్షి రహదారికి వెడుతుంటే రహదారిని రెండు వైపులా అంగళ్లలో బొమ్మలు అమ్ముతున్నారు. ఈ పిల్లవాడు అమ్మ చంకలో నుంచి దిగి మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే కొట్టు తెరిచాడు ఒక వ్యక్తి. నవనీత కృష్ణుడు అంటారు వెన్న తింటున్న కృష్ణుణ్ణి. అది మనం ఎప్పుడైనా ప్రత్యేకంగా చూడగలిగితే చూడాలి. చాలా గొప్పగా ఉంటుంది అసలు అది. అటువంటి బొమ్మని అతను చూశాడు. చూడండి, గురువాయూరులో కృష్ణ భగవానుని మూల విరాట్ ఉన్న చోట కుడివైపు మనకు ప్రత్యేకంగా అది అనుమతిస్తే కానీ మనం చూడలేం. అది అనుమతిస్తే చూడగలుగుతాం, లేకపోతే కుదరదు. గోడ మీద ఉంటాడు. తామర పువ్వులో కూర్చుని వెన్న తింటూ ఉంటాడు. నవనీత కృష్ణుడు అంటారు. ఈ దర్శనం చాలా గొప్పది. ఆ నవనీత కృష్ణుని విగ్రహం కంచులో పోతపోసిన విగ్రహాలు పెట్టి అమ్ముతున్నాడు ఒక వ్యక్తి. ఎక్కడికొచ్చాం? మళ్ళీ వెనక్కొచ్చాం. ఈ పిల్లవాడు జనంలో తప్పించుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ కొట్టు అప్పుడే తెరిచి బొమ్మలు పేరుస్తున్న వ్యక్తి చేయి పట్టుకుని అన్నాడు, నాకు ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇవ్వవా? పూజ చేసుకుంటాను అన్నాడు. ఆ కొట్టతనికి చాలా ముచ్చటేసింది. ఏమిట్రా ఇంత చిన్నపిల్లవాడు విగ్రహం ఇవ్వవా, నేను పూజ చేసుకుంటున్నాడు అంటున్నాడేమిటా అని
వెంటనే తీసి ఆ విగ్రహం ఆయన చేతిలో పెట్టాడు. వెంటనే ఆ పిల్లవాడు ఆ విగ్రహం పట్టుకుని తల్లి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు. తల్లి వెతుక్కుంటోంది ఏది పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. అతను పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ అమ్మ నేను స్వామిని తెచ్చుకున్నానమ్మా, పూజ చేసుకుంటాను అంటున్నాడు. అయ్యో ఎక్కడ తెచ్చావురా, తప్పు, అలా డబ్బులు ఇవ్వకుండా తేయకూడదురా అని తల్లి గబగబా అంగడి దగ్గరికి వెళ్ళి ఏదో పిల్లవాడు తెలియక అడిగాడు నాయన, డబ్బులు ఇస్తానంది. ఆయన అన్నాడు, ఆ పిల్లవాడు వచ్చి అడిగిన ఆర్తి చూస్తే ముచ్చటేసిందమ్మా, స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటాను అన్నాడు. వద్దులేమ్మా డబ్బులు, ఇంకా నాకు బోణీ అవ్వలేదు, అయినా ఆ పిల్లవాడిని చూస్తే నాకెందుకో ఇవ్వాలనిపించింది, తీసుకెళ్ళమ్మా అని నవనీత కృష్ణుడిని పట్టుకుని కామాక్షి అమ్మవారి దర్శనం చేశారు ఈ పిల్లవాడు. ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు పిల్లవాడిని ఎత్తుకుని మళ్ళీ బయలుదేరింది మరకతమ్మ. ఆవిడ రోజూ కామాక్షి పరదేవత దర్శనం చేసేది, గుళ్ళోకి వెళుతోంది. ఈ అంగట్లో నుంచి ముందు రోజు ఆ కంచు విగ్రహాన్ని అమ్మిన వ్యక్తి పరుగు వచ్చాడు. బంగారు చేతుల శేషాద్రి అని అరుస్తూ వచ్చాడు. హస్త నక్షత్రంలో లోకాన్ని పరిపాలించగలదు. హస్త అంత గొప్ప నక్షత్రం కాబట్టి పరుగున వచ్చి బంగారు చేతుల శేషాద్రి అని పిల్లవాడి 2 చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడిపోయాడు. తల్లి తెల్లబోయింది. ఏమైందయ్యా, ఎందుకలా పిల్లవాడి కాళ్ళ మీద పడిపోతున్నావు, చేతులు పట్టుకుంటున్నావు, బంగారు చేతులు అంటున్నావు, ఏమిటి అల్లరి అంది. ఆయన అన్నాడు, అమ్మా, ఇన్నాళ్ల నుంచి ఇక్కడివి అమ్ముతున్నాను. ఎంత పెద్ద తిరునాళ్ళు జరిగినా 100 విగ్రహాలు అమ్మిన రోజు లేదు. కొట్టు తెరవగానే ఈ పిల్లవాడు వచ్చి నాకు ఒక్క స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటాను అన్నాడు. అమ్మా, నువ్వు చెప్తే నమ్మవు, నిన్న ఒక్కరోజే 1000 విగ్రహాలు అమ్మానమ్మా, ఈ పిల్లవాడి చేత్తో ముట్టుకుంటే అని గట్టిగా అన్నాడు. ఒక్కరోజు 1000 విగ్రహాలు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని బంగారు చేతుల శేషాద్రి అని పిలుస్తూ ఉండేవారు. ఆయన అన్నం కూడా తినేవారు కాదు. వెళ్ళి కూర్చుని ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఉండేవారు. 10వ ఏట తండ్రి ఉపనయనం చేశాడు. శాస్త్రప్రవేశం చేసి చక్కగా శాస్త్రాలు, రామాయణ, భారత, భాగవతాలు అన్నీ చదువుకున్నారు. కానీ తండ్రి గారు అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే వరదరాజన్ శరీరాన్ని విడిచిపెట్టేశారో నిర్ఘంతపోయింది ఆ తల్లి మరకతమ్మ. ఆ పిల్లవాడిని తీసుకుని తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. చాలా కాలం ఆమె తండ్రి గారైన కామకోటి శాస్త్రి గారే పోషణ చేశారు. ఒకానొకప్పుడు ఆయన రామాయణం మీద ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళవలసి ఉండి తన శరీరం అనుమతించక అనారోగ్యంతో ఉండి శేషాద్రిని పిలిచి, నువ్వు వెళ్ళి ప్రసంగాలు చెయ్యి అన్నారు. అద్భుతమైన ప్రసంగాలు చేసి తిరిగి వచ్చాడు ఆ పిల్లవాడు. తల్లిగారు కూడా వెళ్ళారు కూడా. కాలక్రమంలో కామకోటి శాస్త్రి నేను పెద్దవాడినైపోయానని ఉపనిషత్ బ్రహ్మేంద్రస్వామి దగ్గర సన్యాసాశ్రమం స్వీకారం చేసి తదనంతర కాలంలో శరీరం వదిలిపెట్టేశారు. వరదరాజన్ తమ్ముడైన రామస్వామి, ఆయన భార్య కళ్యాణి దంపతులు ఈ మరకతమ్మ గారిని, కొడుకైన శేషాద్రిని చూడడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ ఉండేవారు. దగ్గర పెట్టుకుని చూసుకునేవారు. పరమ ప్రేమతో చూసేది కళ్యాణి. కారణం ఏమంటే వరదరాజన్ గారున్న రోజులలో వరదరాజన్ మరకతమ్మలకు పుట్టిన 2వ సంతానం నరసింహన్ అనే పేరు గల పిల్లవాడిని తమ్ముడికి దత్తత ఇచ్చేశారు వరదరాజన్ గారు. అందుకని తమ్ముడైన ఈ రామస్వామికి అన్నగారి సంతానమైన శేషాద్రి అన్న, వదిన మరకతమ్మ గారన్న మహాప్రేమ, గౌరవం. దగ్గర పెట్టుకుని చూస్తున్నాడు. ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏకాంతంలో ఉండడం మొదలుపెట్టాడు. తలుపులు వేసుకుని కూర్చునేవాడు. అన్నం తినేవాడు కాదు. ఎప్పుడో 1 గంటకో 2 3 బయటకు వస్తూ ఉండేవాడు. కామాక్షి పరదేవత ధ్యానంలో ఉండి పైకి లేచి పిల్లవాడు అకస్మాత్తుగా ఒకరోజు తెల్లగాగితం మీద ఇలా గీశాడు. 5 కొండలు గీశాడు. 5 కొండలు వచ్చాయి, 5 శిఖరాలు. ఈ 5 శిఖరాలని ఆయన తెలియకుండానే పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తూ ఉండేవారు. అవేమిటో, ఎందుకు గీశారో ఆయనకే తెలియదు. అలా ఎక్కడైనా ఉన్నాయో లేవో కూడా ఆయనకి తెలియదు. ఆయన పూజ చేస్తూ ఉండేవారు. ఒక రోజున ఆయన ధ్యానంలో ఉన్నారు. పచ్చటి పసుపు రంగులో ఉన్న పాము ఒకటి వచ్చి ఆయన వెన్నుపాము దగ్గర నుంచి పైకి పాకి కంఠాన్ని చుట్టుకుని తల మీద నుంచి పడగలు విప్పింది. చల్లగా ఉందేదో పాకుతోందని చూసే లోపల అది కంఠాన్ని చుట్టుకుని పడగ విప్పింది. ఆయన ఒక్కసారి కళ్ళు విప్పి పైకి చూసి ఇలా చూశాడు. పచ్చటి బంగారు రంగులో ఉంది ఆ పాము. ఓ కామాక్షి పరదేవత, నన్ను అనుగ్రహించావా తల్లి అనుకున్నాడు. ఆయన చెవిలో వినపడింది, నీకు పరదేవతానుగ్రహం కలిగింది, నిన్ను కన్న తల్లి వెళ్ళిపోయింది అని. వెంటనే ఆయన అమ్మని చూడడానికి పెరట్లోకి వెళ్ళారు. చెట్టు కింద ఉన్నారు మరకతమ్మ. ఆశ్చర్యకరమైన సంఘటన ఆ రోజు జరిగింది. ఈ పిల్లవాడు శేషాద్రి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ గభాలన లేచి కూర్చుని పిల్లవాడిని దగ్గరకు తీసుకుని చెయ్యి పట్టుకుని వంచి 2 శ్లోకాలు చెప్పారు ఆవిడ.
ఒకటి శంకర భగవత్పాదుల శ్లోకం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. దర్శనాత్ ప్రసీదసి జననాత్ కమలాలయే, కాశ్యాంతు మరణాన్ముక్తి, స్మరణాత్ అరుణాచలే. ఈ 2 శ్లోకాలు చెప్పి పడిపోతూ తన చేత్తో ఈ పిల్లవాడి గుండెల మీద 3 మాటలు గట్టిగా కొట్టారు. అరుణాచల 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 అని అరుస్తూ కొట్టింది ఆవిడ. కొట్టి అరుణాచలాన్ని మరిచిపోకు, అరుణాచలాన్ని నమ్ముకో అని ప్రాణం వదిలేసింది. ఈ వదిలేసే ముందు ఆవిడ ఆఖరి కోరిక తీరింది. మా నాన్నగారు రచన చేసిన అంబేసివే అన్న కీర్తన పాడు, నేను పాడినంతసేపు పాడుతాను, తర్వాత పడిపోతానంది. ఆయన పాడుతున్నారు, ఆవిడ పాడుతూ శరీరం వదిలిపెట్టేసింది. అమ్మ ఎందుకు నా గుండె మీద 3 సార్లు కొట్టి అరుణాచల 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 అంది? అరుణాచలాన్ని నమ్ముకో, అరుణాచలాన్ని నమ్ముకో అంది. ఏమిటా అరుణాచలం? ఆయనకు అర్థం కాలేదు. కామాక్షి పరదేవత మండపంలోకి వెళ్ళేవారు, కూర్చునేవారు, ధ్యానం చేస్తూ ఉండేవారు. అమ్మవారు బ్రతికుండే రోజుల్లో ఒక చిత్రం జరిగింది. ఆ చిత్రం ఏమిటి? అది శేషాద్రి గారిని ఏ రకంగా మలిచింది, మార్పు తెచ్చింది? ఆయన అరుణాచలం వెళ్ళారా, అరుణాచలేశ్వరుని కొలిచారా అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః.